అలానే మిస్సెస్రావు నేను చెప్పేటువంటి న్యూస్ వింటే టీవీ లేదా రాబోయేటువంటి రోజుల్లో ఉండవు. ఎందుకంటే ఎలన్ మాస్క్ స్టార్లింక్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. ఇది వచ్చిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చాలా మార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. దాదాపుగా నేను 2014లో యుఎస్ వెళ్ళాను. అప్పుడే నేను చూశాను ఈ టీవీలు రాబోయేటువంటి రోజుల్లో ప్రాధాన్యత తగ్గుతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఐపీటీవీలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. కొంతమంది నా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఎందుకు ఐపీటీవీలు వస్తాయి, ఇప్పుడు ఉండేటువంటి శాటిలైట్ ఛానల్స్ ఎందుకు తగ్గిపోయే అవకాశం ఉంది, వాటి ప్రాధాన్యత అనేదానికి నేను చెప్తాను. మీడియాలో గత 25 సంవత్సరాల నుంచి చూస్తే పేపర్ తర్వాత ఛానల్స్ వచ్చినాయి, శాటిలైట్ ఛానల్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియాలో నెక్స్ట్ ఎండ్కి వెళ్తున్నారు సాంకేతిక పరంగా. ఎందుకంటే క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, ఇంకొక వైపు స్టార్లింక్ వస్తుంది. స్టార్లింక్ అంటే ఇప్పటి వరకు మనం జనరల్గా మన 5G వచ్చింది, మనకి 6G వచ్చినప్పటికీ కూడా ఇంటరప్షన్స్ ఉంటాయి, ఇంటీరియర్ ప్లేస్లో రాదు. కానీ ఎలన్ మాస్క్ స్టార్లింక్ అనే దానికి మన భారతదేశం పర్మిషన్స్ ఇచ్చేసింది. సో ఎల్ఎల్సీలు అంటే లోయర్ లెవెల్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు కొన్ని వందల శాటిలైట్స్, 700 పైగా ఉండేటువంటి చిన్న శాటిలైట్స్ రకరకాల ప్రాంతాల్లో భూకక్షలోకి ఆయన తీసుకెళ్ళబోతున్నారు. భూకక్షలో దాన్ని నియమించిన తర్వాత నేరుగా ఆ శాటిలైట్స్ ద్వారా సిగ్నల్స్ రాబోతున్నాయి, మొబైల్స్కి రాబోతున్నాయి. సో ఈ మొబైల్స్కి స్పీడ్గా, హై స్పీడ్గా నెట్ ఇంటరప్షన్ లేకుండా నెట్ వస్తున్నప్పుడు ఇంకా శాటిలైట్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, శాటిలైట్కి సంబంధించినటువంటి ఛానల్స్ చూడాల్సిన అవసరం ఏంటి. అదే తరహాలో ఐపీటీవీలు వచ్చినాయి అనుకోండి, వాటి ప్లేస్లో వాటి ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉంది. సో పేపర్ ప్రాధాన్యత ఇప్పటికి కూడా ఉంది, కాకపోతే పేపర్ కన్నా ముందు న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి. న్యూస్ ఛానల్స్లో కన్నా ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి న్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. దాన్నే ఇప్పుడు ఎలన్ మాస్క్ ప్రాజెక్టు ఇప్పుడు ఓకే చేసింది. బహుశా రాబోయేటువంటి నెలల్లో నెలకు 3,000 రూపాయలతోటి ఇది అందుబాటులోకి రాబోతుంది అని అంటున్నారు. నెలకు 3,000 రూపాయలు అంటే ఇంటర్నెట్కి ఎక్కువే, కానీ దాని స్పీడు, దాని రేంజి, బఫర్ అనేది ఉండదు. ఇక్కడ బఫర్ కాదు, ఎక్కడ ఫ్రీజ్ కాదు, ఇంటర్నెట్ అనేది ఎక్కడ ఫ్రీజ్ కాదు, ఇంటర్నెట్ ఎక్కడ ఫ్రీజ్ కాదు. ప్లస్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఇంటర్నెట్ ఏంటంటే ల్యాండ్ కేబుల్ నుంచి లేదా శాటిలైట్ నుంచి మన సిగ్నల్స్ నుంచి వస్తాయి, టవర్స్ నుంచి వస్తున్నాయి, శాటిలైట్ నుంచి రావట్లా. సో ఇది శాటిలైట్ కాబట్టి మీకు వర్షం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా వీటితో పని లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యమో లేదంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇంటర్నెట్ కట్ అయిపోతుంది, ఇంటరప్షన్ వచ్చేస్తుంది మనకి. అలాగే గాలులు వీచినప్పుడు కూడా వైర్లు తెగిపోతాయి, సో అప్పుడు ఇంటరప్షన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు సిగ్నలింగ్ టవర్స్ ఉన్నాయి. ఈ టవర్స్ ఉన్నప్పుడు వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా సిగ్నల్స్కి సంబంధించినటువంటి ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇంటరప్షన్స్ ఉండకుండా స్టార్లింక్ వచ్చేస్తుంది. ఈ స్టార్లింక్ అనేది చాలా దేశాల్లో ఇప్పటికే అది లాంచ్ చేశారు. ఏంటి అసలు ఈ స్టార్లింక్ అనేది మనం చూద్దాం. ఈ స్టార్లింక్ గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఇదిగోండి, ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ సారథ్యంలోని స్టార్లింక్ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరుచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గాను సంస్థకు కీలక అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా భారత ప్రభుత్వం, మన ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. భారత్లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలు పెట్టేందుకు అవసరమైన అనుమతులను భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్, ఇన్ స్పేస్ అంటారు దీన్ని, ఇది మంజూరు చేసింది. యాక్చువల్గా ఎలన్ మాస్క్ 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్లింక్ అనుమతులు పొందిన విషయం తెలిసింది. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్లింక్ మార్గం సుగమం అయ్యింది. సో ఇక ఎప్పుడైనా సరే ఇది రావచ్చు. సో కాబట్టి మనం ఇప్పటి వరకు మొబైల్స్లో వాడుతున్నటువంటి సిగ్నలింగ్ ఏదైతే ఉందో ఇది మారబోతుంది. ప్రతి మొబైల్ ఒక టీవీ, ప్రతి మొబైల్ ఒక టీవీ. మీరు ఏది కావాలంటే ఏ యూట్యూబ్ ఛానల్ కావాలనుకున్నా ఆ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. దాన్ని ఐపీటీవీలు అంటారు. ఇంటర్నెట్ ద్వారా నడిచేది ఐపీటీవీలు. సో ఐపీటీవీలు కాస్ట్ కూడా తక్కువ వస్తుంది.
మిగతా ఛానల్స్ మిగతా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ కంటే కూడా ఐపీటీవీలు మనకి వసూలు చేసే ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంటర్నెట్ ఒకసారి పర్మిషన్ తీసుకుంటే అది 3,000 2,000 తీసుకుంటే దానికి ఫోన్లు, ఇంటర్నెట్, టీవీ అన్నీ మొత్తం కంబైన్డ్గా మనకి లభించేటువంటి అవకాశం ఉంది. బహుశా డిటిహెచ్ల మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు. ఇప్పటివరకు ఏంటి, శాటిలైట్ ఛానల్స్ డిటిహెచ్ల కనెక్షన్ తీసుకుంటున్నారు. ఆ డిటిహెచ్లకి ఒక్కో దానికి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అట్లా డిమాండ్ ప్రకారం కట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు మనకు బఫర్ అవుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇంటరప్షన్ వస్తుంది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మనం ఇక ఈ స్టార్లింక్ వచ్చిన తర్వాత ఇంటరప్షన్ లేకుండా చూడొచ్చు, హై స్పీడ్ తోటి చూడొచ్చు, హై రెజల్యూషన్ తోటి చూడొచ్చు. ఇంత మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పుడు మనం మొబైల్స్ని ఎయిర్టెల్లో లేకపోతే టాటానో లేదంటే ఇంకొక ఈ టవర్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్కి వెళ్ళాం కదా. యాక్చువల్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనకి టవర్స్ ద్వారా సిగ్నల్ ఇంక అందదు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండదు ఇక్కడ శాటిలైట్ కాబట్టి. భూకక్షలో తిరుగుతూ ఉంటాయి, కొన్ని వందల శాటిలైట్ 700 శాటిలైట్లు పెడతారంటున్నారు ఇండియాలో. ఈ 700 శాటిలైట్స్ విడతల వారీగా పెడతారంటున్నారు. ఇవి అంతరిక్షంలో భూమికి సంబంధించినటువంటి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెడతారు. వీటి ద్వారా మీకు ఇంటర్నెట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇది కొంత భారత రక్షణకు సంబంధించి కొంత ఇబ్బంది అనేది కొంతకాలంగా వినిపించింది. అందుకే 2022 నుంచి కూడా దీనికి పెండింగ్ పెడుతూ వచ్చారు. ఇప్పుడు దానికి క్లియరెన్స్ వచ్చేసింది. సో ఇంటర్నెట్ ఈ ఆల్రెడీ ఆధునికంగా డెవలప్ చెందినటువంటి దేశాల్లో ఇప్పటికే స్టార్లింక్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. ఇది సాంకేతిక పరంగా మరొక విప్లవాన్ని అయితే తీసుకురాబోతుంది. పల్లెటూరు, మారుమూల ఇంటీరియర్ ప్లేస్లో, గిరిజన ప్రాంతాల్లో కదా, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా. సో కాబట్టి విస్తృతమైనటువంటి ఇది పరిణామం. విస్తృతమైనగా వీటిని స్టార్లింక్ ద్వారా మనం టీవీలు కానీ లేదంటే మొబైల్స్ కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఫైబర్ నెట్ ద్వారా మనం ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చారు ఫైబర్ నెట్కి సంబంధించి నిర్వహణని కొంతమందికి. సో ఈ ఫైబర్ నెట్ ద్వారా ఏంటంటే 150 రూపాయలకి టీవీ, మొబైల్ ఇవన్నీ ఇంటర్నెట్ ఇస్తున్నారు. కాకపోతే అది నాణ్యతతో కూడినటువంటిది కాదు. అందుకే ఇంటరప్షన్ వస్తుంది, పెద్ద అట్రాక్ట్ కాలేదు, అది పెద్ద సక్సెస్ కూడా అయినట్టు కనిపించట్లా. కానీ ఇది వచ్చిన తర్వాత స్టార్లింక్ తోటి కనుక అది కనుక ఇవ్వగలిగితే, స్టార్లింక్ తోటి మొత్తం ఈ ప్యాకేజీని కనుక ఇవ్వగలిగితే మీకు ఆటోమేటిక్ ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, కేబుల్ ఆపరేటర్స్తో కూడా పని లేదు. కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం టీవీలు, కేబుల్ ఆపరేటర్లు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాం, రకరకాల న్యూస్ చూడటానికి కానీ రకరకాల ఎంటర్టైన్మెంట్ చూడటానికి కానీ. ఈ స్టార్లింక్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ స్టార్లింక్కి సంబంధించినటువంటి రైట్స్ని ఎవరికి వాళ్ళు తీసుకుంటారు. కట్టేసి డబ్బులు కట్టేసి ఛార్జ్ చేసుకుంటారు. ఇప్పుడు మొబైల్కి సంబంధించి మనం ఏ విధంగా అయితే కంపెనీలకు కట్టి మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం, సేమ్ అలానే లేపు స్టార్లింక్ కూడా పేమెంట్ చేసేసి మనం ఈ ఇంటర్నెట్ సేవలు, ఫోన్ సేవలు, తర్వాత టీవీ సేవలు ఇవన్నీ పొందొచ్చు. కాబట్టి ఊహించినటువంటి పరిణామాలని స్టార్లింక్ ద్వారా మనం భారతదేశంలో చూడబోతున్నాం. సో మెయిన్గా ఇప్పటి వరకు కేబుల్ ఆపరేటర్స్ మాఫియా అనేది ఒకటి కొనసాగుతూ వచ్చింది గత కొంతకాలంగా. టీవీ ఛానల్స్ పెట్టడం ఒక ఎత్తు అయితే, లాంచ్ చేయడం, టీవీ ఛానల్ లాంచ్ అయిన తర్వాత వాటిని నిర్వహించడం అనేది చాలా టఫ్. అలాగే ఒక ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వానికి సంబంధించిన అనుకూలమైన ఛానల్స్ని బ్యాన్ చేస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తే అవతల వర్గానికి సంబంధించినటువంటి ఛానల్స్ని బ్యాన్ చేస్తూ వస్తూ ఉన్నాయి, కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇక నా పరిస్థితి ఉండకపోవచ్చు, ఉండే అవకాశం లేదు. ఐపీటీవీలు ఇస్తే ఇంటర్నెట్ ఆధారంగా, స్టార్లింక్ ఆధారంగా మొత్తం ఇంటర్నెట్ సంబంధించిన ఐపీటీవీలన్నీ నడుస్తాయి. ఇంకా శాటిలైట్తో సంబంధం ఉండదు, డిటిహెచ్లతో కూడా సంబంధం ఉండదు. బహుశా టీవీల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది, అలాగే ప్రజలకి అన్ని ఛానల్స్ వెళ్ళే అవకాశం ఉంది. దేన్ని ఇంటరప్షన్ చేయడానికి అవకాశం లేదు, ఇంటరప్షన్ చేసే ఛాన్సెస్ కూడా ఉండదు. కాబట్టి ఒక యుద్ధాన్ని మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో పొలిటికల్ యుద్ధాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఈ రిస్ట్రిక్షన్స్ ఉండేటువంటి అవకాశం లేదు. స్టార్లింక్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మనం ఎలాంటి పరిణామాలు చూస్తాం అనేది నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. మీకు అవగాహన ఉంటే మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.